మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ వన్ టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే పావన కృష్ణానది స్నానాలను ఆచరించి తెల్లవారుజామున 2 గంటల నుంచి క్యూలైన్ మార్గంలో తరలివచ్చి లింగ రూపంలో కొలువైన మహాశివుని దివ్య మంగళ స్వరూపాన్ని తనివితీరా దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వన్ టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే 2 గంటలకు భక్తులు ఆలయాలకు తరలివచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణలతో పాత శివాలయం పరిసర ప్రాంతమంతా మార్మోగుతున్నాయి. రాత్రి నుంచే స్వామివారికి వేద ఘోష నడుమ విశేషమైన పంచామృతాలతో అభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పలు విశేష అభిషేకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ రోజు భక్తులు నిష్ఠగా ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాశివుణ్ణి స్మరిస్తూ ఉపవాసం చేస్తారు. సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపవాసాన్ని విడవనున్నారు. రాత్రంతా జాగారం చేస్తూ శివుడిని స్మరించుకోనున్నారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆ దేవదేవుడిని మనస్సులో నింపుకుంటున్నారు. అనంతరం ఈవో నటరాజన్ షణ్ముగం ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం వేకువజాము నుంచే పెద్ద ఎత్తున శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారని చెప్పారు. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష అభిషేకాలతో పాటు లింగోద్భవం కాల సమయంలో వేద పారాయణం, 108 లీటర్ల క్షీరాభిషేక, 1116 లీటర్ల చెరుకు రసంతో బిల్వార్చనలు, 1,00,000 బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు, పంచామృతాలతో స్వామివారి అభిషేకాలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. రాత్రి 12:30 స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివ పార్వతులను దర్శించుకుని తరించాలని పిలుపునిచ్చారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజామున 2:30 స్వామివారికి తొలి పంచామృత అభిషేకంతో ప్రారంభమై భక్తులు తీసుకొస్తున్నటువంటి వివిధ రకాల పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 11 మాస శివరాత్రులు కలిపితే ఒక మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రి ఆదివారం రావడం ఎంతో విశేషం. అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారికి అత్యంత వైభవంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి సమేత భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివారికి అర్ధరాత్రి 12 గంటలకు ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణం కూడా జరుగుతుంది. స్వామివారికి ఉద్భవించినటువంటి లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి 108 లీటర్లతో ఆవు పాల అభిషేకము, మరియు 1008 లీటర్లు చెరుకు రసంతో అభిషేకము, 250 లీటర్లతో ద్రాక్ష అభిషేకం కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. అలాగే భక్తులందరూ కూడా వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి తెల్లవారుజాము నుంచే పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్లు కానీ, అలాగే చంటి పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి పాలు, బిస్కెట్లు అట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతోంది. శానిటేషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరికీ భక్తులకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ తగు చర్యలు తీసుకుంటున్నారు. శివనామస్మరణతో విజయవాడ కృష్ణా తీరం మారుమరోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానది తీరానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో స్నానఘాట్లు కిక్కిరిశాయి. నదీ స్నానం, జల్లు స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం సమీపంలోని శివాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక ప్రియుడైన శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని విజయవాడలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు భక్తులు. శివరాత్రి పండుగ సందర్భంగా విజయవాడ కృష్ణా తీరంలో సందడి నెలకొంది. శివ దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఘాట్లకు వచ్చారు. దీంతో దుర్గా ఘాట్, భవానీ, పున్నమి ఘాట్ల భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు నదీ తీరాన కృష్ణమ్మకు పూజలు చేసి దీపారాధనలు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించారు. జంగమయ్యల శంఖారావాలు, డమరుకనాదాలతో స్నానఘాట్లు మార్మోగాయి. శివరాత్రి నాడు పుణ్యస్నానం ఆచరించి ఉపవాసం నుండి పరమేశ్వరుని దర్శించుకుంటే మోక్షం లభిస్తోందని భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శివరాత్రి సందర్భంగా
మార్నింగ్ ఈరోజు తెల్లవారుజామునే 2:30 గంటల నుంచి భక్తులు దుర్గాఘాట్లో స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు. సిపి గారు ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ 190 మందితో బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్విమ్మర్స్ను కూడా పెట్టడం జరిగింది. భక్తులందరూ ప్రశాంతంగా స్నానం ఆచరించి దర్శనం చేసిన పాత శివాలయంలో కొంతమంది దర్శనానికి కూడా వెళ్తున్నారు. వాళ్ళందరూ దర్శనం చేసి ప్రశాంతంగా వెళ్ళాలని కోరుతున్నాం. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చే లక్ష్యంతో గురుకులాల్లో నీట్, ఐఐటి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని సీఎం ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని 2026-27 బడ్జెట్లో ఎస్టీల సంక్షేమం కోసం 9,190 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. జంతుబలిని వ్యతిరేకించడం, స్త్రీ సమానత్వం, ప్రకృతిని ప్రేమించడం వంటి ఆయన సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం 50 లక్షల రూపాయల వ్యయంతో రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చే లక్ష్యంతో గురుకులాల్లో నీట్, ఐఐటి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తామని సీఎం ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని 2026-27 బడ్జెట్లో ఎస్టీల సంక్షేమం కోసం 9,190 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. గిరిజన తండాల అభివృద్ధికి ఎన్టీఆర్ హయాం నుంచే ప్రత్యేక కృషి జరుగుతోందని, అరకు కాఫీ తరహాలోని గిరిజన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు పలువురు గిరిజన నేతలు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మనందరం బంజారాల దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 287వ జయంతి. ఆయన పుట్టిన తేదీ మనం చూస్తే 1739 ఫిబ్రవరి 15న మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రామ్జీ నాయక్ తాండాలో రామవత్ భీమానాయక్, ధర్మిణి మాత దంపతులకి జన్మించారు. ఇది ఒక చరిత్ర. కానీ ఆయన చేసిన పని ఒక ఆరాధ్య దైవంగా అందరి గుండెల్లో మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. ఒక బంజారాల్లోనే కాకుండా అందరిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఆయన సిద్ధాంతాలు శాశ్వతంగా ఎప్పుడూ ఉంటాయి. సమానత్వం, సేవ, నైతికతే సేవాలాల్ సిద్ధాంతాలు. దేశమంతా తిరిగాడు. బంజారాస్ అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చారు. ఆయన అందించిన సేవలు ఆ రోజుటి నుంచి ఇప్పటికీ గుర్తున్నాయి. రోజు రోజుకి ఇంకా ఆయన మీద ఆరాధ్యం పెరుగుతూ వస్తూ ఉంది. 13, 14, 15 తేదీల్లో ఆయన జయంతి జరుపుకుంటున్నాం. అదే సమయం రేపు జరపాలి కాబట్టి, రేపు మహాశివరాత్రి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే మనం ఆయన జయంతి ఉత్సవాలు మనం కూడా జరుపుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చాలా కీన్గా ఉన్నాం. ఒకటి, ఆయన చేసిన సేవల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో అనునిత్యం చైతన్యాన్ని కలిగిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచన విధానాన్ని మనం నెమరు వేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇంకొక పక్క మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా నేను భావిస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 50 లక్షల రూపాయలు పోయినసారి ఇచ్చాం, ఈసారి ఇచ్చాం. అవసరమైతే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి శాశ్వతంగా ఒక స్ఫూర్తిదాయకమైన సెంటర్గా తయారు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బంజారాల దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్. పంచారామ శైవక్షేత్రమైన పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు బిందె తీర్థంతో తొలి పూజ మహోత్సవం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విశేషాలంకరణలో అమరేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఋత్వికులు, అర్చకులు బాల చాముండికా సమేత అమరేశ్వరుని విశేషంగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, మహారుద్రాభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన అమరావతి అమరేశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగుతోంది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుంచే కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు బిందె తీర్థంతో తొలి పూజా మహోత్సవం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విశేష అలంకరణలో అమరేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఋత్వికులు, అర్చకులు బాల చాముండిక సమేత అమరేశ్వరిని విశేషంగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, మహారుద్రాభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కృష్ణానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి క్షేత్ర పాలకుడైన బాల చాముండిక సమేత అమరేశ్వరిని దర్శనానికి భక్తులు బారుతీరారు. శివ అంటే కళ్యాణం, భద్రం మరియు శ్రేయస్సు అని అర్థమని భోళా శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉపవాసం, స్నానం, శివ దర్శనం మరియు నామస్మరణ చేసే భక్తులకు అక్షయమైన పుణ్యఫలాలు దక్కుతాయని ఆలయ పండితులు తెలియజేశారు. అమరావతిని సందర్శించే భక్తులందరికీ ఆ మహాదేవుని కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ మల్లేశ్వర స్వామివార్ల ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. శివరాత్రి పండుగ సందర్భంగా అర్చక స్వాములు మల్లేశ్వర స్వామికి వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ముక్కంటికి ప్రత్యేక లింగార్చనలు, రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి నాడు దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఈ రోజు రాత్రి గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైన పవిత్ర భూమి మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించారని శివపురాణం చెప్తోందని వివరించారు. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామన్నారు. శివార్చన, జాగరణలతో మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని చెప్పారు. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు చంద్రబాబు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి సమీపంలోని శ్రీ శృంగేరి శారదా పీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు బూర్గుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్ధరాత్రి 1 గంట నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా అర్చకులు వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి సమీపంలోని శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బూర్గుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో అర్ధరాత్రి 1 గంట నుంచి అభిషేకాలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు భవానీ జలశంకర స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం, జాగరణ ఉండి శివనామస్మరణ చేస్తే సకల ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వామివారికి లింగోద్భవ కాలంలో అభిషేకాలు తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చక్కగా చాలా విశేషమైనటువంటి రోజు. ఇవాళ రోజున శివ అని చెప్పి నామస్మరణ చేస్తే చాలా విశేషమైనటువంటి రోజు. ఉపవాసం ఉండి తెల్లవారులు జాగారం చేస్తూ ఆ స్వామివారిని ఆరాధన చేస్తే మనకి సకలైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఆరోగ్యము అలాగే చక్కని మంచి సంతానము చక్కగా వ్యాపారాభివృద్ధి, ధనవృద్ధి, యశస్సు, శ్రేయస్సు అన్నీ కూడా ఆ స్వామివారి మనకి కల్పిస్తారు అని చెప్పని, స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పని ఇవాళ మహాశివరాత్రి చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధతో స్వామివారికి వచ్చి
అభిషేకంలో కార్యక్రమాలు చేస్తున్నారు చక్కగా భక్తులు. చాలా యావన్ మంది కూడా ఉన్నటువంటి భక్తులందరూ కూడా యావన్ మంది కూడా ఈ స్వామివారికి ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు. చక్కగా చాలా భక్తితో బాగా నామస్మరణ చేస్తూ స్వామివారిని ఆరాధన చేస్తున్నారు. భక్తుడు వెంకయ్య మాట్లాడుతూ గత 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ దేవాలయం 8 సంవత్సరాల క్రితం పునః ప్రతిష్ఠ జరిగిందని, అప్పటి నుండి భక్తుల తాకిడి పెరిగి ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేశారు. ఇక్కడ నిత్య పూజలతో పాటు ప్రతి సోమవారం అన్నదానం నిర్వహిస్తామని, శివరాత్రి వేళ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను, ప్రసాద వితరణను ఆలయ కమిటీ ఉచితంగా ఏర్పాటు చేసిందని వివరించారు. ఇటీవల నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగిందని, కృష్ణానది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకోవాలని ఆయన కోరారు. నిత్య పూజలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నీ జరిగే ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఉచిత ప్రసాదాలు అన్నీ చేస్తూ అన్ని ఏర్పాట్లు కమిటీ వాళ్ళే చేస్తున్నారు. అందువల్ల ఈ మధ్య 10 రోజుల క్రితం నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఎవరైనా నవగ్రహాల పూజలు చేసుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చేసుకునే విధంగా ప్రశాంతంగా ఉండదు. కృష్ణానది అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ ఏర్పాట్లని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత వైఎస్ఆర్సీపీ పాలనలో అన్యాయానికి గురైన బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బీసీల అభివృద్ధి కోసం బడ్జెట్ చారిత్రాత్మకమైన నిధులను కేటాయిస్తూ వారి ఆర్థిక సామాజిక పురోభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలకు కేవలం 26,000 కోట్లు మాత్రమే కేటాయించగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ను భారీగా పెంచిందని వివరించారు. గత వైసీపీ పాలనలో అన్యాయానికి గురైన బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి కోసం బడ్జెట్ చారిత్రాత్మకమైన నిధులను కేటాయిస్తూ వారి ఆర్థిక సామాజిక పురోభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బీసీలకు కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ను భారీగా పెంచిందని వివరించారు. 2024-25 39,000 కోట్ల రూపాయలు, 2025-26కి 47,000 కోట్ల రూపాయలు, 2026-27 సుమారు 51,021 కోట్ల రూపాయలను కేటాయించారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నా బీసీలు నా వెన్నెముక అని ఓట్లు వేయించుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారిని విస్మరించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో బీసీలకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని మంత్రి పేర్కొన్నారు. బీసీలు తలరాతలు మార్చే విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24-25 సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సరానికి గాను ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 39,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే 25-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి గాను 47,000 కోట్ల రూపాయలు బీసీలకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను బాహుబలి బడ్జెట్గా బీసీలకు చెప్పుకోవచ్చు. సుమారు 51,021 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించడం జరిగింది. మరి బీసీలకి సుమారు 26 పథకాల నుంచి 28 పథకాలు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా వెన్నుముక అని చెప్పుకుంటూ మరి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రోజు బీసీల గురించిన ఆలోచన చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. గత ప్రభుత్వంలో బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్లో కూడా 34% నుండి 24% తగ్గించుకోవడం, దాదాపు తగ్గించడం వల్ల వాళ్ళ అశ్రద్ధ వల్ల సుమారు 16,800 మంది అధికారానికి దూరం అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించిన రిజర్వేషన్లు మళ్ళీ తిరిగి కల్పించడం కోసం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే 26 జిల్లాల్లో బీసీ భవనాలు కట్టించడం ప్రారంభించడం జరిగింది. అలాగే వైసీపీలో పెండింగ్లో ఉన్న బీసీ హాస్టల్ మెస్ బిల్ కానీ అలాగే కాస్మెటిక్స్ బిల్ని కానీ కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. స్వామివారికి బిల్వార్చన, శ్రీ పార్వతి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, కృష్ణా జిల్లా పూర్వ ఎస్పీ గంగాధర్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీల తాకిడి అధికంగా ఉండడంతో సాధారణ భక్తుల దర్శనానికి కొంత జాప్యం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ద్విచక్ర వాహనాలు, కార్లను ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి పార్కింగ్ ప్రదేశానికి పంపించారు. భక్తులు పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలు నిలుపుకొని క్యూ మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బందోబస్తు ఏర్పాటును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు, ట్రాఫిక్ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా యనమల కుదురు స్వామిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేశారు. కృష్ణా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి కూడా ఈ ప్రభలు కూడా చాలా చక్కగా ఈరోజు ప్రజలందరూ సహకరిస్తారని, పోలీస్ శాఖ సహకరిస్తారని, అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తారు. ట్రాఫిక్ అది కూడా డైవర్షన్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 o'clock నుండి టెంపుల్ వైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా డైవర్ట్ చేస్తాం. కాబట్టి ఎందుకంటే ప్రభలు స్టార్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళకు ఉండే అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందరినీ కూడా నడక మార్గం ద్వారానే సర్టన్ పాయింట్స్ దగ్గర నుండి అలౌ చేస్తాం. ఇక్కడ 500 మంది వరకు ఉన్నారండి. 500 పైచిలకు మంది ఉంటారు. ఆల్ ర్యాంక్స్ కంబైన్. సేమ్ అది సిమిలర్ బందోబస్తు ప్రభలకు కూడా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ప్రభలకు కొంతమంది ఎక్కువ మంది బయట నుండి కూడా డిప్లాయ్మెంట్ వస్తుంది. ప్రభలు ఎప్పుడులాగే ఉన్నాయండి. ప్రభల నెంబరు పెంచలేదు. ఈసారి హైట్ కూడా రిస్ట్రిక్ట్ చేశాము. లాస్ట్ టైం హైట్ అబ్నార్మల్గా పెంచడం వల్ల కొన్ని ప్రభలు డ్యామేజ్ అవ్వడం జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకుని మెయిన్ ప్రభ ఏదైతే ఎత్తుందో అంతే ఎత్తుకు మిగతా అన్ని ప్రభలను కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. 60 feet వరకు ఈసారి స్మూత్గానే వెళ్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. సాయంత్రం స్వామివారి ప్రభ మహోత్సవం, రాత్రి 1:49 శ్రీ గౌరీ శంకర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 3 గంటల నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి నిత్య హోమాలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఐలూరి శ్రీనివాస శర్మ, పురోహితులు ఐలూరి రాఘవ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీ గౌరీ శంకర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి విశేషాలంకరణ చేశారు. భక్తులు వేకువజామున కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం ప్రభ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు వీరికి రామకృష్ణ, ఐలూరి శ్రీనివాస శర్మ తెలియజేశారు. మేళతాళాలు, భజనలు, కోలాటాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారి ప్రభలను పటమట పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నట్లు తెలియజేశారు. రాత్రి 1:49 శ్రీ గౌరీ శంకర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన గౌరీ శంకర దేవస్థానంలో ఉదయము రుద్రాభిషేకము,
తదుపరి మధ్యాహ్నం ప్రభు ఊరేగింపు, రాత్రికి శ్రవణ నక్షత్రం ఉన్న స్వామివారి గౌరీశంకర స్వామివారి దేవస్థానం నందు 1:45 కళ్యాణ మహోత్సవం జరుగును. తదుపరి వసంత సేవ అన్నదాన కార్యక్రమాలు జరుగును. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహాన్యాసవర్గ రుద్రాభిషేకములు, తదుపరి హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 12 గంటలకి స్వామివారికి అలంకారం చేయబడింది. ఈరోజు కళ్యాణోత్సవం రాత్రి కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత రేపొద్దున మనకి అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మనకి పటమట లంకలో ఉన్నటువంటి పటమట ఏరియా, ఎన్టీఆర్ సర్కిల్ ఏరియా ఉన్న భక్తులందరూ కూడా, ఈ శివ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మాధు శివరాం ప్రసాద్ గారు వాళ్ళు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ ఈ గుడిని దినదినాభివృద్ధి చెందిస్తూ మన ఈ లోకల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి మన పెద్దలందరూ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనకి అన్నదానానికి కూడా చాలామంది భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి ఈ స్వామివారి యొక్క దినదినాభివృద్ధికి, ఈ గుడి అభివృద్ధికి తోడ్పడుతున్న వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల పుస్తకం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా రాష్ట్ర భవిష్యత్తుకు ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ అని అన్నారు. 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకొచ్చే ఒక విజన్ డాక్యుమెంట్. ఇంతటి భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి హృదయపూర్వక అభినందనలు తెలిపారామె. పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు, అవసరాలకు అనుగుణంగా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది. ఈరోజు ఇది గణాంకాల పుస్తకం కాదు, కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ లాగా మనందరికీ కనిపిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశను, దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలాగా ఈ బడ్జెట్ ఉంది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈరోజు 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యుల్ని అభినందించాల్సిన శుభ తరుణం ఇది. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 52,915 కోట్ల కేటాయింపు జరగడం అభినందనీయంగా చెప్పచ్చు. మరి అదేవిధంగా రైతే రాజు అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్ల కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. మాజీ కార్పొరేటర్ దివంగత గురిపర్తి నరసింహారావు జ్ఞాపకార్థం ఆయన సన్నిహితుడు గురునాథం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నదీ స్నానాలకు వచ్చే భక్తులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాలు, టీ, బిస్కెట్లు మరియు మంచినీరు పంపిణీ చేశారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని గుర్తు చేశారు. మానవ సేవయే మాధవ సేవ అనే సూత్రాన్ని నమ్మి దేవుడిపై భక్తితో వచ్చే భక్తులకు సేవ చేయడం ఎంతో తృప్తినిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కృష్ణలంక మెట్ల బజార్ వద్ద నదీ స్నానాలకు వచ్చే భక్తులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాలు, టీ, బిస్కెట్లు మరియు మంచినీరు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ దివంగత గొరిపర్తి నరసింహారావు జ్ఞాపకార్థం ఆయన సన్నిహితుడు గురునాథం ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని గుర్తు చేశారు. భక్తులు తెల్లవారుజామునే ఉపవాస దీక్షలతో సుదూర ప్రాంతాల నుండి వచ్చి నదీ స్నానాలు ఆచరిస్తారని, అలసిపోయి వచ్చే వారికి కనీసం పాలు, టీ వంటివి అందించి వారి ఆకలి తీర్చడం ఒక గొప్ప సంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు. గతంలో గొరిపర్తి నరసింహారావు, గురునాథం ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభించారని, వారి అంకిత భావాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మానవ సేవయే మాధవ సేవ అనే సూత్రాన్ని నమ్మి దేవుడిపై భక్తితో వచ్చే భక్తులకు సేవ చేయడం ఎంతో తృప్తినిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళతో పాటు 2-3 గంటల నుండి ఇక్కడ అందరికీ పాలు ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే మనం భక్తులు ఎంతో ప్రేమతో ఆ దేవుడి మీద ఉన్న భక్తితో వాళ్ళు ఇచ్చి వాళ్ళకి కొంత సేవ చేస్తే మానవ సేవ మాధవ సేవ అని చెప్పి దాన్ని నమ్మిన వాళ్ళుగా వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది.
మీరందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి శివరాత్రి అంటే సంవత్సరానికి వచ్చే ఒకసారి శివరాత్రి. వెంకటేశ్వర స్వామి కూడా తలకు గుట్టగడతారని చెబుతారు. అంటే భక్తులంతా ఓం 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 అనే బయటకు ఆయన తలకాయ నొప్పి వచ్చిందని బుర్ని చరిత్రలో చెబితే, ఈరోజు మీరు తిరుపతి వెళ్తే ఆయన తలకే గుడ్డగట్టి ఉంటుంది. అంటే ఈ వాయిస్ మొత్తం అంతా జనకంఠం అంతా కూడా ఓం శివాయ అని తలుస్తూ ఉంటే ఆ మోతకి ఆయనకి తలకాయ నొప్పి వచ్చిందని సరదాగా శాస్త్రంలో చెబుతారు. అంటే అంతమంది భక్తులు ఈ రోజున ఈ కోటప్ప కొండలండి, లేకపోతే జరిగే చోట శ్రీశైలం కానివ్వండి, ఇసుకేస్తే రాలని భక్తులు ఉంటుంది. అందువల్ల అందరికీ ఆ శివుడు అందరినీ కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వచ్చే భక్తులకి మంచినీళ్ళు, పాలు, బిస్కెట్లు, టీ ఇలా గత 15 సంవత్సరాల నుంచి వచ్చే భక్తులు కేవలం భక్తుల యొక్క సౌకర్యార్థం వాళ్ళ అలసట తీరడానికి చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. అలాగే అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. అందరూ కూడా స్థానిక ప్రజలు, స్థానిక పార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా మంచిగా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నాము. అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యనమల కుదురు గ్రామం కోలాహలంగా మారింది. శివనామ స్మరణతో ఈ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది. ప్రభల మహోత్సవానికి ప్రభలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది భారీ ఎత్తున ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 50కు పైగా ప్రభలు మహోత్సవానికి సిద్ధం చేశారు. సాయంత్రం శివాలయం కొండ చుట్టూ ప్రభలను ఊరేగించనున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. రహదారులన్నీ భక్తుల రాకపోకలతో రద్దీగా మారాయి. స్వామివారిని దర్శించుకునేందుకు, ప్రభాలను చూసేందుకు వస్తున్న ప్రజలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఏ రోడ్లు చూసినా హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. సాయంత్రం జరగనున్న ప్రభల మహోత్సవానికి సుమారు 50కి పైగా ప్రభలు సిద్ధమయ్యాయి. యనమల కుదురు శివాలయం పరిసరాలు, మెయిన్ రోడ్, సంజీవయ్య నగర్ పరిసరాల్లో భారీ ప్రభలు బారులు తీరాయి. ప్రభలు ఏర్పాటు చేసిన వారు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి క్రేన్ సహాయంతో ప్రభలను పైకి లేపి తాళ్లతో కట్టి నిలబెడుతున్నారు. డీజే, తీన్మార్ డప్పులతో హోరెత్తిస్తున్నారు. భారీ ప్రభలతో పాటు చిన్న ప్రభలను కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, యువత కుటుంబ సమేతంగా ఏర్పాటు చేసుకున్న ప్రభలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రభ ఊరేగింపు ఏర్పాటును పరిశీలించారు. శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ప్రభకి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రభల ఊరేగింపు ప్రారంభం కానుంది. ప్రభుల ఊరేగింపులో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులతో అన్ని దేవాలయాలు పోటెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు శివాలయాలు శివనామ స్మరణతోటి మారుమోగిపోతూ ఉన్నాయి. పుణ్యస్నానాలు చేసి స్వర్గస్థులైన తల్లిదండ్రులకి, ముక్తాతలకి వీళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేసి ఈ రోజున ఆ శివుడిని మొక్కుకొని ప్రజలందరూ కూడా ఆ శివుడిని పూజ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము కూడా యనమల కుదురులోని శివుడిని దర్శించుకొని ఈ నియోజకవర్గం ముఖ్యంగా అభివృద్ధిలో వేగంగా పరిగెత్తాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు నగరోత్సవంలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 1 టౌన్లో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లేశ్వర స్వామి వారి నగరోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లాంఛనంగా నగరోత్సవాన్ని ప్రారంభించారు. బేతాళ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్య ప్రదర్శనల నడుమ స్వామివార్ల నగర ఉత్సవ కార్యక్రమం శోభాయమానంగా జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ హిందువుల్లో ముఖ్యమైన పండుగల్లో విశేషమైనది మహాశివరాత్రి పర్వదినం అని అన్నారు. మహాశివరాత్రి రోజు ముందు విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్వామివార నగరోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. నగర కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, అందరికీ స్వామివారి దీవెనలు ఉండాలని వారు ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామని, నదీ స్థానాల వద్దకు భక్తులు అప్రమత్తంగా ఉండాలని వారు ఈ సందర్భంగా సూచించారు. స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో అంతా బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆ స్వామివారి ఆశీస్సుతో అందరం కూడా బాగుండాలి, అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేశాం. అన్ని దేవాలయాలు, మా ఈవోలు కానీ, మా ఏసీలు కానీ, మా అందరూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రేపు రాత్రులు మొత్తం కూడా ఇక్కడే జాగారం ఉండి భక్తులకి ఏ అసౌకర్యం జరగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. అనంతరం విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచిన బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రారంభం నాటి నుంచి విశ్వ బ్రాహ్మణులు మహాశివరాత్రి పర్వదినం ముందు రోజు స్వామివార్లకు నగరోత్సవం నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నగరోత్సవ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు జవాది కూర్మాచారి, ప్రధాన కార్యదర్శి కడారు వెంకటేశ్వరరావు, అధికారి కోశాధికారి శంకర ఆంజనేయులు, కార్యనిర్వాహక కార్యదర్శి పెదప్రోలు బ్రహ్మం, గొర్తిలత తదితరులు పాల్గొన్నారు. రేపు పొద్దున్న వారిద్దరికీ కళ్యాణము చేయడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న మా ఆచారము. దీనికి గాను మేము టక్కుటమార వేషాలు, అదేవిధంగా రుంజు, అదేవిధంగా మన కోలాటం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి నైట్ 12 గంటల వరకు ఊరేగింపు జరుగుద్ది పురవీధుల్లో. ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం, మా విశ్వబ్రాహ్మణుల దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఇది మేము ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు, అదేవిధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంటు సభ్యులు వచ్చి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని వారి యొక్క కృత అభిమానం కూడా తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి. నేరెళ్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని పెళ్లి కుమారుడిగా, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకరించారు. అర్ధరాత్రి 2 గంటలకు నిర్వహించే లింగోద్భవ కాల కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలిరావాలని కోరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యనమల కుదురు గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేరెళ్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని పెళ్లి కుమారుడిగా, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకరించారు. ఈ సందర్భంగా నేరెళ్ల జ్ఞాన వెంకట నారాయణ మాట్లాడుతూ తమ కుటుంబం తరపున ఈ వేడుకలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా అభిషేకాలు, గరుడ సేవ వంటి కార్యక్రమాలు జరుగుతాయని, అర్ధరాత్రి 2 గంటలకు నిర్వహించే లింగోద్భవ కాల కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి రావాలని కోరారు. అలాగే 17వ తేదీన వసంతోత్సవం, పవళింపు సేవతో పాటు భక్తులందరికీ అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది 13వ నెంబర్ ప్రభను కూడా తమ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆలయ అర్చకులు ఈ 3 రోజుల ఉత్సవాల వివరాలను వెల్లడిస్తూ గణపతి పూజ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ వంటి కార్యక్రమాల అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. 16వ తేదీన గ్రామోత్సవం, గ్రామ బలిహరణ నిర్వహిస్తామని, 17వ తేదీన కృష్ణానదిలో త్రిశూల స్నానం, ఆపై ధ్వజారోహణ మరియు 12 ప్రదక్షిణలతో వేడుకలు ముగుస్తాయని వివరించారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు ఆహ్వానించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఉదయం స్టార్ట్ అయింది. ఇప్పుడు గరుడ సేవ కార్యక్రమాలు ప్లస్ అభిషేకాలు వగైరా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. రేపు సాయంత్రం రాత్రి 2 గంటలకి జరగబోవు కళ్యాణం కార్యక్రమాలకి అశేషంగా ప్రజలు హాజరై కళ్యాణ కార్యక్రమాలు తిలకించవలసిందిగా కోరుతున్నాము. అలాగే 17వ తారీఖున ఉదయం మరి వసంతోత్సవ కార్యక్రమం, తర్వాత
పవళింపు సేవ, మధ్యలో ఉదయం రేపు 17వ తారీఖు భోజన సదుపాయం అది కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని చెప్పి, మరియు ప్రభోత్సవంలో మాకు ఇక్కడ 13వ నెంబరు ప్రభను కూడా మా చేత నిర్వర్తిస్తున్నాము. కాబట్టి అందరూ హాజరై ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. గణపతి పూజ, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధనలు, ధ్వజారోహణ ఇవన్నీ జరుగుతాయి. అనంతరం స్వామివారికి 2 గంటల దగ్గర నుంచి అభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రభల ఊరేగింపు అవన్నీ జరుగుతాయండి. 16వ తారీఖు గ్రామోత్సవం, సాయంత్రం గ్రామ బలిహరణ, 17వ తారీఖు వసంతోత్సవం, ఆ తర్వాత త్రిశూల స్నానం, కృష్ణానదిలో త్రిశూల స్నానం, సాయంత్రం 8 గంటల దగ్గర నుంచి స్వామివారికి పౌళింపు సేవ, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు, ద్వాదశ ప్రదర్శనలు జరుగుతాయండి. ఇది శివరాత్రి కార్యక్రమాలు. 6 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 14న పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జరిపిన దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. ఆనాడు ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం యువత ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశాన్ని ఉగ్రవాద రహిత శాంతియుత దేశంగా తీర్చిదిద్దేందుకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమరవీరులకు నివాళిగా విజయవాడ దుర్గాపురం బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఘనంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెలుగు యువత, సెంట్రల్ ఎస్సీ విభాగం మరియు మైనార్టీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీఆర్టీఎస్ రోడ్లో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 14న పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జరిపిన దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని, ఆ రోజును బ్లాక్ డేగా పరిగణిస్తూ వారికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. దేశ సరిహద్దుల్లో జవాన్లు పహారా కాయడం వల్లే మనమందరం సురక్షితంగా ఉన్నామని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని పేర్కొన్నారు. ఆనాడు ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం యువత ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశాన్ని ఉగ్రవాద రహిత శాంతియుత దేశంగా తీర్చిదిద్దేందుకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. మనం ఈరోజు సుఖంగా, సంతోషంగా, పిల్లాపాపలతో ఉంటున్నాము అని అంటే దానికి కారణమైనటువంటి మిలిటరీ వ్యవస్థకి ఒక గుర్తింపుగా ఆ చనిపోయినటువంటి 40 మంది భారత జవాన్లని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ వాళ్ళకి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా దారుణం. 6 సంవత్సరాలుగా క్రితం జరిగినటువంటి ఈ సంఘటన. ఎందుకనంటే ప్రతి భారత్ పౌరుడి మనసును చితివేసినటువంటి ఘటన అది. దానికి భారత్ ప్రతీకారంగా మీ అందరికీ కూడా తెలుసు, సర్జికల్ స్ట్రైక్స్ని మనం చేసి ఎన్నో మంది టెర్రరిస్ట్ క్యాంపుల్ని మనం ధ్వంసం చేసినటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఎల్లప్పుడూ భారతదేశ రక్షణ వ్యవస్థకి అటు మిలిటరీకైనా, నేవీకైనా, ఎయిర్ ఫోర్స్కైనా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ యువతే కాకుండా భారతదేశ యువత మొత్తం కూడా ముందుకు వచ్చి కదం తొక్కి, తుపాకీ పట్టి ఉగ్రవాదం పైన కదం తొక్కేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక గట్టి మెసేజ్ని ఈరోజు మీ ద్వారా వాళ్ళకి ఇస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్సీ శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు అన్నారు. బడ్జెట్ సందర్భంగా బీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా విద్య, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా కేటాయింపులు చేయడం హర్షణీయమన్నారు. బడ్జెట్లో విద్యా రంగానికి 23,363 కోట్ల రూపాయలు కేటాయించడం మంచి పరిణామమన్నారు. తల్లికి వందనం పథకానికి 9,668 కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉన్నత విద్య, సమగ్ర శిక్షణ, మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులు కేటాయించారన్నారు. మనబడి మన భవిష్యత్తుకు 1,500 కోట్ల రూపాయలు కేటాయించి బడులను అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారని, తద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలు అభివృద్ధి చెందేలా బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపులు పెంచారన్నారు. చాలా గత ప్రభుత్వాలన్నీ కూడా పొగిడి రైతును ఏం చేయకుండా నాశనం చేసిన విషయం అందరూ తెలుసు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి 9,940 కోట్లు, అన్నదాత సుఖీభావ్ కింద
సూపర్ 6 రెండో అంశమైనటువంటి 6,600 కోట్ల రూపాయలు, అంటే ఇక్కడే 506 కోట్ల రూపాయలు ప్రధానంగా సాగునీరుకే వస్తున్నాయి. మరి ముఖ్యంగా బడ్జెట్, ప్రత్యేక బడ్జెట్, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించి ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాతి, అదేవిధంగా రైతును రాజు చేయడంలో కీలక భూమి పోషించబోతుందనడానికి నిదర్శనం. ఈ రకంగా రైతుల పక్షాన కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ రకంగా ప్రతి రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా ఇండస్ట్రీస్, అన్ని రంగాలు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణానది పరివాహక ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో నదీ తీరాలు మారుమ్రోగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామ సమీపంలోని కృష్ణానది రేవుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తులు కేవలం స్నానాలకే పరిమితం కాకుండా తమ పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నదీ తీరంలో శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు మరియు తర్పణాలు వదులుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని శివాలయాలను దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. మద్దూరు రేవులో భక్తుల సందడి పెరగడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమని ట్రేడ్ యూనియన్ సోషలిస్ట్ కూటమి జాతీయ కార్యదర్శి ఎల్ జైబాబు అన్నారు. తక్షణమే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. శనివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక కోటా కింద 80% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేస్తున్నా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నోరు మెదపకపోవడం సరికాదన్నారు. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, మాజీ ఐఏఎస్ అధికారి కోనపరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పార్టీల అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు గిద్దా శ్రీనివాస్, వేలుపురి శ్రీనివాస్, శీలం వెంకటేశ్వర్లు, బి రత్నం, గణేష్, పొట్లూరి దేవి, పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎట్లా ఇస్తారండి రిజర్వేషన్లు? వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళ కులాలనే పెట్టుకుంటారు కదా. మరి ఆ రకంగా ఈ ప్రజలకి నష్టం జరుగుతుంది కదా. ఈ ప్రైవేట్ వ్యాపారం చేస్తే బ్యాంకు లోన్ తీసుకోకుండా చేస్తారా? ఆ బ్యాంకు డబ్బులు మావి కాదా? మేమందరం సేవ్ చేసుకుంటేనే కదా బ్యాంకులో డబ్బులు. ఆ బ్యాంకు డబ్బుల్లోంచే కదా మీరు కంపెనీలు పెట్టేది. కంపెనీలు పెట్టి మరి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఏం న్యాయం? అందువల్ల ప్రైవేటు సంస్థల్లో ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. రిజర్వేషన్లు ఇవ్వకపోతే మాత్రం దానికి ఇక్కడ ఉన్న టీడీపీ, వైసీపీ, అక్కడ ఉన్న బీజేపీయే రెస్పాన్సిబుల్. రిజర్వేషన్ కల్పించాలి. ఆ పర్సంటేజ్ ఎంతనే కానీ ఆ రిజర్వేషన్ ఎప్పుడు పెట్టాలి? పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ముందుగానే బిజినెస్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం ముందుగా బిల్లు తయారు చేసి ఉండాలి. బిల్లు తయారు చేసి పార్లమెంట్లో పెడితే పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే అప్పుడు తప్పకుండా రిజర్వేషన్ దొరుకుతాయి. అయితే ఈ అన్ని నేను చెప్పాను కదా, ఈ అన్ని సెక్టార్స్లో కూడా రిజర్వేషన్ ఉండాలి. రిజర్వేషన్ అనేది 50% దాటకూడదు అంటున్నారు. 50% దాటకూడదు, దానికి ఒక సెపరేట్ రూల్ తీసుకురావాలి. సెపరేట్ రూల్ తీసుకొచ్చి అందరికీ రిజర్వేషన్ కల్పించాలి. కల్పించడం వల్ల ఈ దేశంలో ప్రజలు సుభిక్షంగా బతుకుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.